శ్రేణులు అభ్యాసం 6.3 ఇందులో మూడో లెక్క ఒక అంక శ్రేణిలో ఒకటోది a = 5 d = 3 an = 50 అయినా n మరియు sn లను కనుగొనుము అన్నాడు. ఇక్కడ వాడు ఇచ్చింది ఏంటిదంటే a అంటే మొదటి పదం, d సామాన్య భేదం, an అనేటువంటిది చివరి పదం. అయితే కనుక్కోవాల్సింది ఏంటిది, ఇక్కడ పదాల సంఖ్య కనుక్కోవాలి మరియు అక్కడ ఉన్నటువంటి మొత్తం పదాల యొక్క మొత్తాన్ని మనం కనుక్కోవాలి, sn కనుక్కోవాలి అన్నమాట. ఓకే రైట్. దీనికి సంబంధించిన సూత్రం మనకు తెలుసు కదా, ఏంటిది అది? sn = n/2 ఆఫ్ a ప్లస్ an. సో ఇది కనుక్కోవడానికంటే ముందుగా మనం ఏం కనుక్కోవాలి? n కనుక్కోవాలి, పదాల సంఖ్యని కనుక్కోవాలి. సో పదాల సంఖ్యని కనుక్కోవాలంటే an = a ప్లస్ n - 1 ఇంటూ d, ఇది కనుక్కోవాలి మనం. దీని ద్వారా n విలువ కనుక్కోవచ్చు. n విలువ కనుక్కున్న తర్వాత sn కనుక్కోవాలి. ఎట్లా కనుక్కోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ an = వాడు ఇచ్చింది కదా ఎంత? 50. అది ఇక్కడ రాద్దాం. a మొదటి పదం ఇచ్చిండు, అది రాద్దాం. n - 1 d ఎంత? 3. ఓకేనా రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 5ను ఇటువైపు తీసుకొద్దాం. అంటే 50 - 5. ఓకే, n - 1 ఇంటూ 3. n - 1 ఇంటూ 3 ఇట్లా పెట్టేసుకొని 50 నుంచి 5 పోతే ఎంత? 45. ఓకేనా. ఇప్పుడు ఈ స్టెప్లో 3ని ఇక్కడ వైపు తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది మనకు? 45/3 కదా. ఇక్కడ మిగిలేది ఏంటిది? ఇక్కడ n - 1. ఓకే, ఇప్పుడు -1 కూడా ఇటువైపు తీసుకురావాలి. దానికంటే ముందుగా ఇది కొట్టేద్దాం. 3 × 1 = 3, 3 × 1 = 3, 3 × 5 = 15. ఎంత వచ్చింది మనకు? 15 వచ్చింది. సో n - 1 = 15. ఈ -1 ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుందంటే 15 + 1 = n వచ్చిందా? సో n ఎంత? 16. కనుక్కున్నాం కదా ఒకటోది, n విలువ కనుక్కున్నాం. n = 16 అని ఒకటి అయిపోయింది. నెక్స్ట్ n వచ్చిన తర్వాత ఏం కనుక్కోవాలి? sn కనుక్కోవాలి, పదాల మొత్తం కనుక్కోవాలి. సో n = 16 అంటే ఏంటిది? అక్కడ ఉన్నటువంటి మొత్తం పదాల సంఖ్య 16. ఓకేనా రైట్. ఇప్పుడు ఆ పదాల మొత్తాన్ని మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఈ సూత్రాన్ని ఉపయోగించాలి మనం. ఓకే, sn ఇక్కడ సూత్రం మీద రాద్దాము. sn = n/2 ఆఫ్ a ప్లస్ an. ఓకే, n = ఎంత? 16 కదా. ఇక్కడ s16 రాద్దాం. 16/2. a మొదటి పదం ఎంత? ఇక్కడ 5. an చివరి పదం ఎంత? 50. ఓకే, సూక్ష్మంగా ఇద్దాం. 2 × 16, 8 ఇక్కడ 50కి 5 కొడితే 55. ఏం లేదు, ఇక గుణించేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది మనకు. 8 × 5 = 40, 4 చేతాలు. 8 × 5 = 40, 40కి 4 కొడితే ఎంత? 440. సో s16 = 440. అంటే మొత్తం 16 పదాలని కూడినట్టయితే వచ్చేటువంటి విలువ ఎంత? 440. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇందులో రెండోది చూద్దాం. రెండో లెక్క a = 7, a13 = 35 అయిన dని మరియు s13ను కనుగొనుము అన్నాడు. ఇక్కడ మొదటి పదం వచ్చేసి 7 మరియు 13వ పదం వచ్చేసి 35. అయితే అది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూద్దాము. ఇది మొదటి పదం, దీని ఏమనుకుంటున్నాం మనం? a అనుకుంటున్నాం కదా. సో ఇక్కడ మధ్యలో కొన్ని పదాలు అయితే ఉంటాయి. ఓకే, తర్వాత 13వ పదం ఏంటిది? ఇక్కడ 35. సో దీన్ని a13 అన్నాడు కదా రైట్. సో మధ్యలో ఉన్న పదాలు మనకు రావాలంటే కావాల్సింది ఏంటిది? ఇక్కడ d, పదాంతరం మనకు కావాలి. సో పదాంతరం మనం కనుక్కోవాలన్నమాట. ఏ విధంగా కనుక్కుంటాం పదాంతరము? సో a13 = 35 ఉంది కాబట్టి దీన్ని మనం ఉపయోగించుకొని మనం పదాంతరాన్ని మనం రాబట్టవచ్చు. ఏ విధంగా చూద్దాం. సో a13 = a ప్లస్ 12గా రాసుకోవచ్చు. ఎందుకు అంటే సూత్రం అది. an = a ప్లస్ n - 1 ఇంటూ d, ఇది సూత్రం కదా రైట్. ఇప్పుడు a13 = ఎంత? 35. a అంటే 7 ప్లస్ 12, d మనం కనుక్కోవాలి. ఇప్పుడు 7ని ఇటువైపు తీసుకొద్దాం. 35 - 7 = 12d. ఇప్పుడు 35 ఇట్ల నుంచి 7 పోతే ఎంత? 28. 12d కదా. ఇప్పుడు 12 కూడా ఇటువైపు తీసుకొస్తున్నాం. సో 28/12 d కదా. ఇప్పుడు కొట్టేద్దాం. 4 × 3 = 12, 4 × 7 = 28. అంటే d = ఎంత? 7/3 అది కదా. d = 7/3 కనుక్కున్నాం కదా ఫస్ట్ ది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇవ్వాల్సింది ఏంటిదంటే 13 పదాల మొత్తం కనుక్కోవాలి, s13. సో దానికి సూత్రం ఏంటిది? ఇక్కడ sn = n/2 ఆఫ్ a ప్లస్ an.
ఈ సూత్రం ఎందుకు రాసుకున్నాము? మనకు మొదటి పదం తెలుసు, చివరి పదం ఎన్నవ పదం కూడా మనకు తెలుసు కాబట్టి ఈ సూత్రం అనేది మనం రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం రాద్దాం. ఎన్నో పదం మనకు కావాల్సింది 13 పదాల మొత్తం కాబట్టి Sn ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం రాద్దాం? 13. S13 రాద్దాం. ఓకేనా? సో 13/2. ఏ అంటే ఎంత? 7. An అంటే 35. సో ఇప్పుడు మనకు 13 పదాల మొత్తం అనేది వస్తుంది అనమాట. సో 13/2కు 13/2 రాద్దాం. 35 ప్లస్ 7 ఎంత? 42. 2 ఒకట్ల 2 2ల 2 ఒకట్ల. ఓకేనా? 13 × 21 మనకు 13 × 21 వచ్చింది కదా, దీన్ని గుణించేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో S13 ఈక్వల్స్ టు చూడండి ఏమవుతుంది? 13 ఎక్కం 13, 1 చేతాలు 13 అంటే 26, 26 × 1 27. సో 273. S13 ఈజ్ ఈక్వల్ టు 273. అంటే ఆ 13 పదాలని కూడినట్టయితే మనకు వచ్చేటువంటి విలువ 273 అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ మూడో లెక్క చూద్దాం. నెక్స్ట్ థర్డ్ వన్. A12 ఈజ్ ఈక్వల్ టు 37, D ఈక్వల్స్ టు 3 అయినా ఏను మరియు S12 కనుగొనుము అన్నాడు. ఇక్కడ 12వ పదం వచ్చేసి 37 మరియు పదాంతరం వచ్చేసి 3. అయితే ఏ కనుక్కోవాలి మరియు 12 పదాల మొత్తాన్ని కూడా మనం కనుక్కోవాలి. సో ఏ విధంగా చేయాలి? మనం ఇచ్చినటువంటి 12వ పదాన్ని ఉపయోగించి మనం ఏం కనుక్కోవచ్చు? D ఇచ్చింది కాబట్టి ఏ కనుక్కోవచ్చు. ఒకవేళ ఏ ఇస్తే కనుక D కనుక్కోవచ్చు. ఓకేనా? రైట్. ఇప్పుడు 12వ పదాన్ని ఉపయోగించి మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఏని కనుక్కోవాలి. ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం. A12 ఈజ్ ఈక్వల్ టు 37 కదా. A12 ఏ విధంగా రాసుకోవచ్చు? మనం A ప్లస్ 11Dగా రాసుకోవచ్చు. దట్ ఈక్వల్స్ టు 37. ఓకేనా? ఏ అంటే ఎంత? లేదు, మనం కనుక్కోవాలి. అది ఏ రాద్దాం. 11కు 11. D అంటే ఎంత? 3. ఓకే, రైట్. ఈజ్ ఈక్వల్ టు 37. ఏ 11 వల్ల 33, 37. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు? 37 ప్లస్ 33 ఇటువైపు వచ్చేస్తే -33. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు? 4 వచ్చింది. సో ఏని మనం కనుక్కున్నాం కదా. నెక్స్ట్ కనుక్కోవాల్సింది ఏంటిది? ఇక్కడ 12 పదాల మొత్తం కనుక్కోవాలి. S12 కనుక్కోవాలి. సో S12 కనుక్కోవాలంటే ఫస్ట్ సూత్రం రాద్దాం. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఆఫ్ A ప్లస్ An. ఇదే కదా. సరే, మరి ఇప్పుడు 12 పదాల మొత్తం. సో S12 ఇదే కదా. రైట్. సో n బదులు 12, 2కు 2. ఏ అంటే ఎంత? 4 వచ్చింది కదా, అది రాసేసుకోవాలి. An అంటే ఇక్కడ ఎంత? 12వ పదం, లాస్ట్ పదం అదే అనమాట. సో అది 37కి రాద్దాం. ఓకే, ఇప్పుడు ఇది సూక్ష్మీకరించుకుంటే 2 6ల 12, 6 వస్తుంది. 37 ప్లస్ 4 41. 6 1 6, 6 4 24, 246. సో S12 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 246. ఇది ఆన్సర్. ఓకే, రైట్. ఇప్పుడు మనం 4వ లెక్క చూద్దాం. 4వది. A3 ఈజ్ ఈక్వల్ టు 15, S10 ఈజ్ ఈక్వల్ టు 125 అయినా D మరియు A10 కనుగొనుము అన్నాడు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే 3వ పదం వచ్చేసి 15, 10 పదాల మొత్తం 125. ఓకే, రైట్. అయితే D మరియు A10 కనుగొనుము అన్నాడు. పదాంతరం కనుక్కోవాలి, తర్వాత 10వ పదం మనం కనుక్కోవాలి. ఓకేనా? ఇందులో మొదటి పదం అయితే ఇవ్వలేదు, పదాంతరం కూడా ఇవ్వలేదు. సో మనం కనుక్కోవాల్సిన ఏంటిది? ఇక్కడ మొదటి పదం కనుక్కోవాలి, పదాంతరం కనుక్కోవాలి, అదే విధంగా 10వ పదం కూడా మనం కనుక్కోవాలన్నమాట. ఓకే, ఇది లెక్క. సో మనకి ఇచ్చినటువంటి క్లూ ఏంటిదంటే 3వ పదం ఇచ్చిండు, తర్వాత 10 పదాల మొత్తం కూడా ఇచ్చిండు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి S10 అంటే ఏంటి? 10 పదాల మొత్తం. సో ఇక్కడ పదాల సంఖ్య మనకు వచ్చింది కదా. సో పదాల సంఖ్య ఎంత? n ఈజ్ ఈక్వల్ టు 10. అది ఇక్కడ రాద్దాం ఫస్ట్. n ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, ఇది పక్కన పెడదాము. తర్వాత A3 ఈజ్ ఈక్వల్ టు 15 కూడా ఇచ్చింది కదా. సో A3 ఈజ్ ఈక్వల్ టు 15. A3కి సూత్రం ఏంటిది? A ప్లస్ 2D. A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 15. ఇది ఒక ఈక్వేషన్, ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం S10 ఈజ్ ఈక్వల్ టు 125 కదా, అది ఇక్కడ రాద్దాం. S10 ఈజ్ ఈక్వల్ టు 125. సో n ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు, n ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10 అని. సో మనకు సూత్రం ఏంటిది? Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఆఫ్ 2A ప్లస్ n-1 ఇంటూ D. ఇప్పుడు మనకు తెలిసిన విలువలన్నీ అందులో పెట్టుకుందాం. మనకి ఇంకో ఈక్వేషన్ కూడా వస్తుంది అనమాట. ఓకేనా? రైట్. ఇక్కడ A ఉంది, D ఉంది.
సో ఇక్కడ ఏ ఉంది డి ఉంది కాబట్టి రెండు ఈక్వేషన్లు వస్తే కనుక మనం సాల్వ్ చేసుకుంటే ఏ డి విలువలు మనకు వస్తాయి. కాబట్టి ఈ సూత్రం తీసుకుంటున్నాం, ఈ సూత్రం తీసుకోవట్లేదు. Sn = n/2 a ప్లస్ an, ఈ సూత్రం తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ డి ఉంది, ఇక్కడ డి ఉంది. సో దీని యొక్క ఈక్వేషన్ అయితే మనకు వచ్చింది ఆల్రెడీ. దీని నుంచి కూడా ఇంకో ఈక్వేషన్ మనకు వస్తుంది. అప్పుడు రెండు ఈక్వేషన్లు మనం సాధించినట్టయితే ఏ మరియు డి విలువలు వస్తాయి. కాబట్టి ఈ సూత్రాన్ని మనం తీసుకొని చేయాలి, ఇది అవసరం లేదు. ఓకే రైట్. ఇప్పుడు చూద్దాం. n/2 బ్రాకెట్ ఓపెన్ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ మనం ఏం చేయాలి, ఎక్కడైతే n ఉందో అక్కడ ఏం పెట్టాలి, మనం 10 పెట్టాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 10/2 2a ప్లస్ n బదులు ఏం చేయాలి, మనం 10 పెట్టాలి కదా. 10 మైనస్ 1 ఇంటూ డి. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, 10/2 అంటే ఎంత, 5. 2a ప్లస్ 9d. 10 మైనస్ 1 అంటే ఎంత, 9, dకి d. ఓకే సో 5 2a, ఏ ఇచ్చిందా ఇవ్వలేదు, d ఇచ్చిందా ఇవ్వలేదు. సో మనకు రెండు ఈక్వేషన్లు వస్తాయి. ఇక్కడ Sn = ఎంత, 125. ఇక్కడ 125 రాద్దాం. ఓకే సో 5 2 10, 10a, 5 9 45, 5 9 45, 45d = ఎంత, 125. ఇప్పుడు ఇక్కడ రాద్దాం. 10a ప్లస్ 45d, మిగిలిన ఏంటిది ఇక్కడ 125. ఇది రెండో ఈక్వేషన్ కదా రైట్. ఇప్పుడు దీన్ని మనం ఏమైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 5 ఎక్కడలో పోతుంది కదా, మొత్తం కూడా 5 2 10, ఇది 5 2 10, 5 9 45. ఓకే ఇది 5 2 10, 2 మిగిలితే 5 5 25. ఇది మనకు ఈక్వేషన్ 2 వచ్చింది. ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు 1 2 సమీకరణాలను మనం సాధించినట్టయితే ఏ మరియు డి విలువలు మనకు వస్తాయి. ఇక్కడ రాద్దాం. 1, 2 లను సాధిద్దాం. ఇప్పుడు a ప్లస్ 2d = 15 కదా, ఇక్కడ రాస్తున్నా. a ప్లస్ 2d = 15 ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ రెండోది 2a ప్లస్ 9d = 25. ఇది సెకండ్ ఈక్వేషన్. సో రెండు ఈక్వేషన్ సాధించాలంటే ఇక్కడ ఉన్నటువంటి చరరాశులు ఏవైతే ఉన్నాయో వేరియబుల్స్, వాటిని మనం ఈక్వల్ చేసుకోవాలి. ఏ విధంగా ఈక్వల్ చేసుకుంటాం, ఇక్కడ a 2a ఉంది, ఇక్కడ a ఉంది. సో ఈ ఈక్వేషన్ మొత్తాన్ని కూడా 2తో గుణించడం అనుకోండి, అప్పుడు ఇది 2a, ఇది కూడా 2a అవుతుంది. కాబట్టి ఏవైనా రెండు చరరాశులు సమానం చేసుకున్నట్టయితే, ఈ రెండు విలువలు సమానం చేసుకున్నా లేదా ఈ రెండు విలువలు సమానం చేసుకున్నా అవి క్యాన్సిల్ అయినట్టయితే ఇంకో విలువ మనకు వస్తుంది అనమాట. ఓకే రైట్. ఇప్పుడు 1ని 2 చేత గుణించగా ఈ మొదటి ఈక్వేషన్ మొత్తాన్ని కూడా నేను ఏం చేస్తున్నా అంటే 2తో గుణిస్తున్నా. సో ప్రాబ్లం లేదన్నమాట. సో 2a ప్లస్ 4d 30. ఓకేనా, ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇది 2a ప్లస్ 9d = 25. ఇది సెకండ్ ఈక్వేషన్. ఈ రెండింటిని మనం సాల్వ్ చేద్దాం. ఏం లేదు, నేను చేసింది ఏంటి, ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ మొత్తాన్ని కూడా 2 చేత నేను గుణించుకున్నాను. సో 2 × a 2a, 2 × 2d 4d, 2 × 15 30. క్లియరా? ఇప్పుడు ఈ రెండు ప్లస్ లో ఉన్నాయి, తీసేద్దాం. మైనస్ ప్లస్ అంటే మైనస్, ఈ రెండు క్యాన్సల్. మైనస్ 9d ప్లస్ 4d ఎంత, మైనస్ 5d. ఇది ప్లస్ 5 వచ్చిందా. ఇప్పుడు d = ఏమవుతుంది మనకి ఇక్కడ 5/-5, 5 1 5 1, therefore -1. d = -1 మనకు వచ్చింది. సో d విలువ మనం కనుక్కున్నాం. నెక్స్ట్ కనుక్కోవాల్సింది ఏంటి, ఇక్కడ a10. సో a10 = a ప్లస్ 9d. ఓకేనా రైట్. అయిపోలేదు లెక్క. ఇప్పుడే d = -1 వచ్చిన తర్వాత మనం కనుక్కోవాల్సింది ఏంటిది, ఏ విలువ కనుక్కోవాలి కదా రైట్. ఇక్కడ చేద్దాం. d = -1 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే d విలువని 1లో కానీ 2లో కానీ ప్రతిక్షేపించుకోవాలి. మనం ఇందులో ప్రతిక్షేపించుకున్నా పర్లేదు, ఇందులో ప్రతిక్షేపించుకున్నా పర్లేదు. ఇంకో ఈక్వేషన్ ఉంది కదా, a ప్లస్ 2d = 15, అందులో ప్రతిక్షేపించుకున్నా పర్వాలేదు, ఎందులో ప్రతిక్షేపించుకున్నా మనకు ఆన్సర్ అనేది సేమ్ ఉంటుంది. సో d = -1 ఏం చేస్తున్నామంటే పైన ఉన్నటువంటి సమీకరణంలో ఏదో ఒక దానిలో మనం ప్రతిక్షేపించుకున్నాం. సో a ప్లస్ 2d = 15 కదా, ఇందులో d విలువని మనం ప్రతిక్షేపించుకుంటున్నాం. a ప్లస్ 2d బదులు ఎంత, -1, దట్ ఈజ్ = 15. a ప్లస్ ఇంటూ మైనస్ మైనస్
2 ఒకట్ల 2 15కు 15. సో a ఈజ్ ఈక్వల్ టు ఎంత -2 అటువైపు వెళ్ళి 15 ప్లస్ 2 సో 17. సో a ఈజ్ ఈక్వల్ టు 17. సో ఇక్కడ మనకు వచ్చింది a ఈజ్ ఈక్వల్ టు 17 వచ్చింది, d ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది -1 వచ్చింది. ఇప్పుడు ad విలువలు వచ్చిన తర్వాత ఏ పదమైనా సరే మనం కనుక్కోవచ్చు. a10 కనుక్కుందాం. a10 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 90, ఇదే కదా సూత్రం, రైట్. సో a అంటేనేమో 17 ప్లస్ 9, d అంటే ఎంత -1. 17 ప్లస్ ఇంటూ మైనస్ 9 ఎక్కడ 9. 17 ఇట్లా నుంచి 9 పోతే ఎంత 8. సో a10 10వ పదం ఎంత అంటే 8. 10వ పదం ప్లేస్ లో ఏముంటుంది అంటే 8 అనే అంకె ఉంటుంది అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ 5వ లెక్క చూద్దాం. 5వ లెక్క a ఈజ్ ఈక్వల్ టు 2, d ఈజ్ ఈక్వల్ టు 8, sn ఈజ్ ఈక్వల్ టు 90 అయినా n మరియు an ను కనుగొనుము అన్నాడు. ఇక్కడ మొదటి పదం వచ్చేసి 2 మరియు పదాంతరం వచ్చేసి 8. సో పదాల సంఖ్య మనకు తెలియదు, ఎన్ని పదాలు ఉన్నాయో మనకు తెలియదు, అది మనం కనుక్కోవాలి. పదాల సంఖ్య ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి ఆ పదాల సంఖ్యను మనం కనుక్కోవాలి, n విలువని మనం కనుక్కోవాలి కదా. n ఈజ్ ఈక్వల్ టు ఎంత, రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏం కనుక్కోమన్నాడు, an ఈజ్ ఈక్వల్ టు కనుక్కోమన్నాడు. an అంటే ఏంటిది, ఇక్కడ చివరి పదం ఏంటిది, ఓకే, ఆ అంక శ్రేణిలో ఉన్నటువంటి చివరి పదం ఏంటిది అది కూడా మనం కనుక్కోవాలి, an కనుక్కోవాలి. సో ఇది కనుక్కోవాలంటే మనకి ఇచ్చినటువంటి క్లూస్ ఏంటి అంటే sn ఈజ్ ఈక్వల్ టు 90 ఒకటి ఇచ్చిండు, a ఈజ్ ఈక్వల్ టు 2, d ఈజ్ ఈక్వల్ టు 8. సో ఈ మూడింటిని ఉపయోగించి మనం పదాల సంఖ్యని కనుక్కోవాలి, ఆ అంక శ్రేణిలో ఉన్నటువంటి చివరి పదాన్ని కూడా మనం కనుక్కోవాలన్నమాట. ఓకే, రైట్. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏం చేద్దాం, ఇక్కడ ఇచ్చిన రాద్దాం. a ఈజ్ ఈక్వల్ టు 2, d ఈజ్ ఈక్వల్ టు 8, sn ఈజ్ ఈక్వల్ టు 90 కదా. సో sn ఈజ్ ఈక్వల్ టు 90 అన్నాడు కాబట్టి సూత్రం ఏంటిది, sn కి n/2 ఆఫ్ 2a ప్లస్ n-1 ఇంటూ d కదా, రైట్. ఈజ్ ఈక్వల్ టు 90కి 90 కదా, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ రెండును అక్కడ వైపు పంపించేద్దాం. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ 2a ప్లస్ n-1 ఇంటూ d, ఈ రెండు ఇక్కడ గురించి సేమ్ అయితే 2 9 18 0 అంటే 180 వచ్చిందా, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, n అట్లే పెట్టుకుందాం. 2కు 2, a అంటే ఎంత 2 ప్లస్ n-1, d అంటే ఎంత 8 ఈజ్ ఈక్వల్ టు 180 కదా. నెక్స్ట్ n 2 2 4 ప్లస్ 8 ఇంటూ n 8n 8 ఒకట్ల 8 ఈజ్ ఈక్వల్ టు 180 కదా. ఇప్పుడు n -8 ప్లస్ 4 అంటే ఎంత -4, రైట్. ఇప్పుడు రాద్దాం 8n - 4 ఈజ్ ఈక్వల్ టు 180. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం, ఇక్కడ n లోపల తీసుకెళ్దాం. n ఇంటూ 8n 8n స్క్వేర్, n ఇంటూ 4 -4n ఈక్వల్స్ టు 180. ఇక్కడ ఒక వర్గ సమీకరణం వచ్చేటట్టుగా ఉంది కదా, రైట్. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఏం కామన్ తీయొచ్చు, 4 కామన్ తీయొచ్చు. సో 4 కామన్ తీద్దాం. సో 4 2 8 n స్క్వేర్ మైనస్ 4n, 4 కామన్ తీసినా కదా, మిగిలేదు ఏంటి జస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 180. ఇప్పుడు 4ను అక్కడ వైపు పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుంది మనకు చూద్దాం, 2n స్క్వేర్ మైనస్ n దట్ ఈక్వల్స్ టు 180/4. ఈ 4 దీని కిందకి వచ్చేసింది. 4 1 4, 4 16, 2 మిగులుతుంది, 4 5 20. ఓకే, ఇప్పుడు ఈ 45ను ఇటువైపు తీసుకొచ్చుకుందాం. ఏమవుతుంది అప్పుడు 2n స్క్వేర్ మైనస్ n మైనస్ 45 దట్ ఈక్వల్స్ టు 0. ఒక ఈక్వేషన్ వచ్చింది మనకు. ఇప్పుడు ఈ వర్గ సమీకరణం నుంచి మనం ఏం కనుక్కోవచ్చు, n విలువని మనం కనుక్కోవచ్చు. nకు 2 విలువలు వస్తాయి, ఎందుకు ఇక్కడ పైన ఘాతం ఎంత ఉంది 2 ఉంది కాబట్టి n విలువలు ఎన్ని వస్తాయి మనకు 2 విలువలు వస్తాయి. ఓకే, రైట్. ఇప్పుడు 45 2 90. సో మనకి ఇక్కడ మధ్య పదం ఎంత ఉంది, ఇక్కడ -n ఉంది. సో దీన్ని మనం విడగొట్టుకోవాలి. ఏ విధంగా చూడండి, 2n స్క్వేర్ ఎందులో పోతుంది, అది 19 90, 10n ప్లస్ 9n, 10 నుంచి 9 పోతే 1 వచ్చింది కదా. పెద్దదానికి 10కి ఏముంది మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఈ విధంగా మనం విడగొట్టుకుందాం. ఓకే, రైట్. -45 దట్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి 2, ఇక్కడ నుంచి 2 కామన్ తీస్తున్నాం, ఇక్కడ నుంచి n, ఇక్కడ నుంచి n కామన్ తీస్తున్నాం, అంటే 2n మనం కామన్ తీయాలి. ఏ విధంగా 2n కామన్ తీసినట్టయితే 2n ఇంటూ n 2n స్క్వేర్. ఓకే, మైనస్ ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2ను బయట తీస్తే మిగిలేది ఎంత 5. సో చూడండి 2n ఇంటూ 5 10n,
2 5 10 n కు n వచ్చిందా. సో బ్రాకెట్ లో ఉన్నది ఏం చేయాలి మనం ఇక్కడ యాజ్ టీజ్ గా రాయాలి. ఆ తర్వాత చెక్ చేసుకుందాం. n కు n ఉంది, రాయాల్సింది ఏంటి +9. సో +9 × n 9n ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 9 5 45 ఈక్వల్స్ టు 0. ఓకేనా. ఇప్పుడు మనం బ్రాకెట్ లో ఉన్నదంతా ఒకసారి రాయాలి n-5, ఇంకోటి బ్రాకెట్ కు బయట ఉన్నది ఇంకొకసారి రాయాలి 2n + 9 = 0. ఇప్పుడు మనం ఏం చేస్తాం అప్పుడు n-5 = 0 రాయాలి, 2n + 9 కూడా 0 రాయాలి కదా. సో n-5 = 0, 2n + 9 = 0. సో n ఏమవుతుంది మనకు 5 అవుతుంది. ఇంకొకటి 2n -9, సో n ఏమవుతుంది -9/2. సో ఎన్ని విలువలు వచ్చినాయి మనకు 2 విలువలు వచ్చినాయి. ఒకటేమో 5, ఇంకొకటేమో -9/2. ఎప్పుడైనా సరే పదాల సంఖ్య అనేటువంటిది ఒక సహజ సంఖ్యను సూచిస్తుంది కానీ అది ఒక భిన్నాన్ని సూచించదు. అదే విధంగా ఒక రుణాత్మకమైన సంఖ్యను కూడా అది ఇవ్వకూడదు, తీసుకోకూడదు, లెక్కలో తీసుకోకూడదు. కాబట్టి ఇక్కడ రుణాత్మకమైన విలువని మనం పదాల సంఖ్యగా తీసుకోవడానికి వీలు లేదు. కేవలం మనం తీసుకోవాల్సినటువంటి సంఖ్య ఏది ఒక ధనాత్మకమైన సంఖ్యని మాత్రమే, అంటే ఒక సహజ సంఖ్యని మాత్రమే మనం లెక్కలోకి తీసుకోవాలన్నమాట. పదాల సంఖ్య ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఒక సహజ సంఖ్య, అది గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇక్కడ n ఎంత ఆన్సర్ 5 వచ్చిందా. రైట్. నెక్స్ట్ ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటిది an. an అంటే ఏంది ఇక్కడ 5 పదాలు, మొత్తం పదాల సంఖ్య ఎంత 5 పదాలు. సో 5వ పదం ప్లేస్ లో ఉన్నటువంటి విలువ ఎంతనో మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది an అంటే ఎంత a5 అనుకుంటే సరిపోతుంది. సో a + 4d మనం కనుక్కోవాలన్నమాట. సో a అంటే ఎంత చెప్పండి ఇక్కడ 2 రాద్దాం, 4 4, d అంటే ఎంత 8 కదా. రైట్. 2 కు 2 8 4 32. సో 32 + 2 ఎంత 34. సో a5 వచ్చేసి 34. సో 5వ పదం ప్లేస్ లో ఉన్నటువంటి విలువ ఏది అంటే 34. క్లియరా. రైట్. మనం పదాల సంఖ్య కనుక్కున్నాం, తర్వాత 5వ పదం ప్లేస్ లో ఉన్నటువంటి విలువ ఏంటిది అది కూడా మనం కనుక్కోవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ 6వ లెక్క చూద్దాం. 6వది an = 4, d = 2, sn = -14 అయినా n మరియు a ను కనుగొనుము. ఇక్కడ an అంటే ఏంటిది ఇక్కడ nవ పదం ఎంత 4, d అంటే పదాంతరం ఎంత ఇక్కడ 2, మరి sn అంటే n పదాల మొత్తం -14 ఇచ్చింది. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి ఇక్కడ n పదాల సంఖ్య మనం కనుక్కోవాలి. అదే విధంగా మొదటి పదం a ను కూడా మనం కనుక్కోవాలి. సో ఏ విధంగా చేద్దాం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ an ఇచ్చింది కదా, an ఎంత 4. మనకు తెలుసు nవ పదానికి సూత్రం ఏంటిది ఇక్కడ రాద్దాం a + n-1 × d. ఇదే కదా an a + n-1 × d పెడదాం, 4 కు 4 పెడదాం. క్లియరా. రైట్. ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దామంటే d విలువ వాడు ఇచ్చింది కాబట్టి ఆ d ఎంత 2 కదా, అది ఇక్కడ ప్రతిక్షేపిద్దాం. ఇక్కడ రాద్దాం a + n-1 × 2. ఓకేనా. రైట్. a + 2 × n 2n, 2 1 2, 4 4. క్లియరా. a + 2n -2 అటువైపు వస్తే ఎంత అవుతుంది +2. సో 4 + 2 ఎంత 6. ఓకేనా. రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే a రాద్దాం. ఈ 2n ఏదైతే ఉందో దాన్ని అటువైపు తీసుకెళ్దాం. అప్పుడు ఏమైతే 6 - 2n. ఇది ఫస్ట్ ఈక్వేషన్. క్లియరా. రైట్. ఇప్పుడు sn తీసుకుందాం. sn ఎంత -14 కదా. sn సూత్రం ఏంటిది n/2 బ్రాకెట్ ఓపెన్ 2a + n-1 × d కదా -14 కి -14. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మనం ఇక్కడ d 2 ప్రతిక్షేపించినాం కదా, ఇందులో కూడా d 2 ప్రతిక్షేపించాలి. ఏమవుతుందో చూద్దాం. n/2 బ్రాకెట్ ఓపెన్ 2a + n-1 d బదులుగా 2 ప్రతిక్షేపించినాం =-14. ఓకే. ఇప్పుడు n/2 రాద్దాం. sn n/2 బ్రాకెట్ ఓపెన్, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 2ని మనం ఏం చేద్దాం కామన్ తీద్దాం. కామన్ తీస్తే ఏమవుతుంది ఇక్కడ ఈ 2 కామన్ తీసి బయటేద్దాం. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2ను బయటికి కామన్ తీసి రాద్దాం. ఏమవుతుంది అప్పుడు జస్ట్ a ప్లస్ ఈ 2 కామన్ తీసినాం కాబట్టి మిగిలేది ఎంత n-1. ఓకేనా. రైట్. -14.
రైట్. ఇది ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండు క్యాన్సల్, ఇంకా మిగిలిన ఏంటిది జస్ట్ n. ఇక్కడ రాద్దాం, n a ప్లస్ n మైనస్ 1 ఈక్వల్స్ టు మైనస్ 14 కదా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ n తోటి గుణించాలి మనం. దానికంటే ముందు ఇక్కడ ఏం చేద్దామంటే ఏ ఏదైతే ఉందో ఏ బదులుగా మనకి ఎంత ఉంది ఇక్కడ ఈక్వేషన్ 1 లో 6 మైనస్ 2n. సో ఎక్కడైతే ఏ ఉందో అక్కడ 6 మైనస్ 2n ని ప్రతిక్షేపించుకుందాం. n బ్రాకెట్ ఓపెన్ 6 మైనస్ 2n. అర్థమైందా? ఏ బదులుగా మనం ఏం చేస్తున్నాం, 6 మైనస్ 2n పెడుతున్నాం, రైట్. ఇప్పుడు ప్లస్ n మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు మైనస్ 14. క్లియరా? నెక్స్ట్ n బ్రాకెట్ ఓపెన్, ఇక్కడ మైనస్ 2n ఉంది, ఇక్కడ ప్లస్ n ఉంది, అంటే 2n ల నుంచి n పోతే ఎంత, ఒక n, పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ n. ఈ రెండు అయిపోయినాయి. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి, 6 ఉంది ఒకటి, మైనస్ 1 ఉంది. సో ఆరిట్ల నుంచి ఒకటి పోతే ఎంత, 5, పెద్దదానికి ప్లస్ కాబట్టి ప్లస్ 5 మైనస్ 14. ఇప్పుడు n ని లోపలికి తీసుకెళ్దాం. n ఇంటూ n, n స్క్వేర్, n స్క్వేర్ మైనస్ n స్క్వేర్, n ఇంటూ 5 ప్లస్ 5n ఈజ్ ఈక్వల్ టు మైనస్ 14. ఇప్పుడు ఏం చేద్దామంటే మైనస్ n స్క్వేర్ అటువైపు తీసుకెళ్దాం. LHS లో ఉన్న అన్ని కూడా RHS వైపు తీసుకెళ్దాం. ఎందుకు తీసుకెళ్తున్నాము అంటే దీనికి ఉన్నటువంటి మైనస్ అనేది ప్లస్ అయిపోతుంది అనమాట. క్లియరా? రైట్. ఇప్పుడు ఏమైంది, మైనస్ n స్క్వేర్ అటువైపు తీసుకెళ్ళాం, చూడండి ఏమవుతుందో, n స్క్వేర్ ప్లస్ 5n అటువైపు తీసుకెళ్తే మైనస్ 5n మైనస్ 14 యాజ్ ఇట్ ఈస్ గట్లే ఉంటుంది, ఇక్కడ ఏముండదు, 0 కదా. ఇప్పుడు దాన్ని సరిగ్గా రాసుకుందాం, n స్క్వేర్ మైనస్ 5n మైనస్ 14 దట్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనకు ఒక వర్గ సమీకరణం వచ్చింది. దీని నుంచి మనం ఏం కనుక్కోవచ్చు, n యొక్క మూలాలు మనం కనుక్కోవచ్చు. అంటే n కి మనకు 2 విలువలు వస్తాయి. అవి ఏంటో చూద్దాం. n స్క్వేర్ మైనస్ ఈ 5n ని మనం స్ప్లిట్ చేసుకోవాలి, అంటే మధ్య పదాన్ని విడగొట్టాలి. ఏ విధంగా, 14 ఎక్కం 14, 14 వెళ్ళకపోతుంది, 7 రోట్ల 14. సో 7n ప్లస్ 2n. చూడండి ఇక్కడ 7 నుంచి 2 పోతే ఎంత, 5. ఏం 5, పెద్దదానికి మైనస్ కాబట్టి మైనస్ 5, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వచ్చింది కదా. ఆ విధంగా మధ్య పదాన్ని మనం విడగొట్టుకున్నాం. తర్వాత మైనస్ 14 కు మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ n ఉంది, ఇక్కడ n ఉంది, n కామన్ తీయొచ్చు, n కామన్ తీయొచ్చు, n కామన్ తీస్తున్నా, n ఇంటూ n, n స్క్వేర్ మైనస్ n ఆల్రెడీ బయట ఉంది కాబట్టి రాసుకోవాల్సింది జస్ట్ 7. బ్రాకెట్ లో ఉన్నది ఫస్ట్ రాసుకోవాలి కదా, n మైనస్ 7. ఇప్పుడు చూడండి n కి n ఉంది, రాసుకోవాల్సింది ఏంటిది, ప్లస్ 2. చెక్ చేసుకుందాం, 2 ఇంటూ n 2n ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 7 14 దట్ ఈక్వల్స్ టు 0. వచ్చిందా? రైట్. ఇప్పుడు బ్రాకెట్ లో ఉన్నదంతా ఒకసారి, బ్రాకెట్ కు బయట ఉన్నదేమో ఇంకొకసారి రాసుకొని 0 పెట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు n మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇంకొకటి n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు కూడా 0 అవుతుంది. ఏ విధంగా, ఇక్కడ రాద్దాం, n మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0, ఇంకొకటి n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమైతే మనకు మైనస్ 7 అటువైపు తీసుకెళ్దాం. అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 7, ఇంకొకటి n ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. ఈ రెండింటిని మీరు గమనించండి. n విలువలు 2 వచ్చినాయి, ఒకటి ధనాత్మకము, ఇంకొకటి రుణాత్మకము. సో పదాల సంఖ్య అనేటువంటిది ఎప్పుడైనా సరే రుణాత్మకమై ఉండదు కదా, ఇది తీసుకోకూడదు అనమాట మనం. అంతేకాదు భిన్నమై కూడా ఉండకూడదు. సో పదాల సంఖ్య ఎల్లప్పుడూ కూడా ఒక సహజ సంఖ్య అయి ఉంటుందన్నమాట. సహజ సంఖ్యనే తీసుకోవాలి. సో 7 అనేటువంటిది ఒక సహజ సంఖ్య కాబట్టి పదాల సంఖ్య ఎంత, మొత్తం 7 పదాలు ఉంటాయి. సో n ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చేసింది. n వచ్చిన తర్వాత మనం ఏం కనుక్కోవచ్చు, ఏ విలువ కనుక్కోవచ్చు. సో ఆ n తీసుకొచ్చి సమీకరణం 1లో ప్రతిక్షేపిస్తే ఏ విలువ వస్తుంది. సో n ఈజ్ ఈక్వల్ టు 7 ను 1లో మనం ఏం చేయాలి, ప్రతిక్షేపించుకోవాలి. ప్రతిక్షేపించినట్టు ఏమవుతుంది చూద్దాం. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 2n, ఇది 1వ సమీకరణం. ఇందులో n విలువ ప్రతిక్షేపించుకోవాలి. 6 మైనస్ 2 ఇంటూ 7 14, 14 దగ్గరికి వెళ్ళి 6 పోతే ఎంత, 8. ఏం 8, పెద్దదానికి మైనస్ కాబట్టి మైనస్ 8. సో a ఈజ్ ఈక్వల్ టు ఎంత, మైనస్ 8. సో మనకి ఇప్పుడు 2 ఆన్సర్లు వచ్చినాయి. ఏంటిది, ఒకటి a వచ్చింది, ఇంకొకటి n వచ్చింది. వాడు కనుక్కోమన్నది కూడా అదే, n కనుక్కోండి, a కనుక్కోండి అన్నాడు. సో మొదటి పదం వచ్చేసి 8, తర్వాత పదాల సంఖ్య వచ్చేసి 7. అర్థమైందా? రైట్. నెక్స్ట్ 7 లెక్క చూద్దాం. L ఈజ్ ఈక్వల్ టు 28, S9 ఈజ్ ఈక్వల్ టు 144 మరియు పదాల సంఖ్య 9 అయినా ఏను కనుగొనుము అన్నాడు. ఇక్కడ L అంటే ఏంటిది, లాస్ట్ టర్మ్, అంటే అంక శ్రేణిలో ఉన్నటువంటి చివరి పదం ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటున్నాం, L అంటున్నాం. సో L అన్నా an అన్నా ఒకటే. ఇక్కడ రాసుకుందాం, L ఈజ్ ఈక్వల్ టు an.
రెండు ఒకటే, ఏఎన్ అన్నా ఎల్ అన్నా ఒకటే. సో అంక స్టడీలో ఉండేటువంటి చివరి పదం ఏదైతే ఉందో దాన్ని మనం ఎల్ అని అనుకోవచ్చు. ఓకే, దట్ ఈక్వల్స్ టు ఎంత? 28 వచ్చిందా? నెక్స్ట్ S9 ఇచ్చింది. S9 ఈజ్ ఈక్వల్ టు 144 అంటే 9 పదాల మొత్తము. 9 పదాల మొత్తం ఎంత? 144. మరి ఇక్కడ ఏంటిది? ఇది 9 పదాలు అంటే పదాల సంఖ్య 9 ఇచ్చింది కదా. సో పదాల సంఖ్య ఎంత? 9. సో n ఈజ్ ఈక్వల్ టు 9 రాసుకుందాం. మనం కనుక్కోవాల్సింది ఏంటిది? ఇక్కడ మొదటి పదం ఏ కనుక్కోవాలి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఓకేనా, ఇది లెక్క. సో దానికి సంబంధించిన సూత్రం ఏంటిది? ఇక్కడ రాద్దాం. సో S9 ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ సూత్రం రాద్దాం. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 బ్రాకెట్ ఓపెన్ a ప్లస్ an ఇక్కడ రాసుకోవచ్చు. లేదా ఇంకొక సూత్రం ఏంటిది? అదే సూత్రము n/2 బ్రాకెట్ ఓపెన్ a ప్లస్ l ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే n తెలుసు, l తెలుసు, Sn అంటే ఇక్కడ దీని బదులు మనం ఏం రాసుకోవచ్చు? S9 రాసుకోవచ్చు. S9 అంటే ఎంత? 144. ఇక్కడ 144 పెట్టుకోవచ్చు. n ఈజ్ ఈక్వల్ టు 9 ఇచ్చింది కాబట్టి ఇక్కడ 9 పెట్టుకోవచ్చు. సో మనకి ఏ విలువ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు చేద్దాం. S9 ఈజ్ ఈక్వల్ టు 144 కదా, రైట్. S9 అంటే ఏంటి? ఇక్కడ జస్ట్ ఎక్కడైతే n ఉందో అక్కడ మనం 9 పెట్టుకోవాలి అంతే. సో 9/2 బ్రాకెట్ ఓపెన్, ఏ అంటే తెలియదు కాబట్టి ఏ అట్లే రాసుకుందాం. a ప్లస్ l అంటే ఎంత? 28 దట్ ఈక్వల్స్ టు 144. క్లియరా, రైట్. ఈ రెండును అక్కడ పోయి పంపించేద్దాం. సో అప్పుడు మనకి ఏమైతుంది చూద్దాం. 9a ప్లస్ 28 రెండు అక్కడ గుణించేసి ఏమవుతుంది? 2 4 8, 2 4 8, 2 ఎక్కం 2 వచ్చిందా, రైట్. ఇప్పుడు 9ని కూడా అక్కడ పంపించేద్దాం. a ప్లస్ 28 288/9 వచ్చిందా, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? దీన్ని క్యాన్సిల్ చేసుకుందాం. 9 ఎక్కం 9, 9 2 10, 9 2 18, 9 3 27 ఎంత మిగిలింది? 1 మిగిలింది. అంటే 9 2 18. సో a ప్లస్ 28 ఈజ్ ఈక్వల్ టు 32 వచ్చిందా. ఇప్పుడు ప్లస్ 28 అటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది? -28 అవుతుంది. సో a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 32 - 28 వచ్చిందా. 32లో నుంచి 28 తీసేయాలి. ఎంత అవుతుంది మనకు? 4 అవుతుంది. సో a ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4. సో a ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చింది. కనుక్కోమన్నది కూడా అదే. ఈ మొదటి పదం ఎంత? సో ఆ స్టడీలో ఉన్నటువంటి మొదటి పదం 4. ఇది లెక్క. 4 బిట్టు. ఒక అంక శ్రేణిలో మొదటి చివరి పదాలు వరుసగా 17 మరియు 350. అంటే మొదటి పదం వచ్చేసి 17, చివరి పదం ఏమో 350. అయితే సామాన్య భేదం ఎంత? 9. అయినా శ్రేణిలోని పదాల సంఖ్యను పదాల మొత్తంను కనుగొనము అన్నాడు. పదాల సంఖ్య అంటే n మరియు పదాల మొత్తము అంటే Sn. ఈ రెండు మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మనకు తెలిసిన విలువలు ఫస్ట్ రాసుకుందాం. ఇక్కడ ఏమేమి ఇచ్చిండో, ఒక అంక శ్రేణిలో మొదటి మరియు చివరి పదాలు వరుసగా, అంటే మొదటి పదం అంటే ఏంటిది? a, ఇంకొకటి చివరి పదం అంటే ఏంటిది? an. ఈ రెండు కూడా వరుసగా ఇచ్చిండు. ఒకటేమో 17 ఇచ్చిండు, ఇంకొకటేమో 350 ఇచ్చిండు, రైట్. ఇంకొకటి సామాన్య భేదం ఎంత? 9. సో సామాన్య భేదం ఏ విధంగా రాసుకోవచ్చు? d ఈజ్ ఈక్వల్ టు 9 రాసుకున్నామా. అయితే ఇప్పుడు ఆ స్టేడీలో ఉన్నటువంటి పదాల సంఖ్య n ఈజ్ ఈక్వల్ టు ఎంతనో మనం కనుక్కోవాలి. అదేవిధంగా పదాల మొత్తం కూడా మనం కనుక్కోవాలి. అంటే Sn కూడా మనం కనుక్కోవాలి. ఈ రెండుకి మనం కనుక్కోవాలి. సో n కావాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఇచ్చింది కదా an ఈజ్ ఈక్వల్ టు 350. దీని నుంచి మనం n కనుక్కోవచ్చు. ఏ విధంగా ఇక్కడ రాద్దాం. an ఈజ్ ఈక్వల్ టు 350. an కు సూత్రం తెలుసు కదా, ఎన్నవ పదం ఏంటిది? అది a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 350. ఇక్కడ మనకు a తెలుసు, d తెలుసు, n కనుక్కోవచ్చు కదా. సో a ఎంత? 17 ప్లస్ n మైనస్ 1, d అంటే ఎంత? 9 ఈజ్ ఈక్వల్ టు 350. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 17ను అటువైపు తీసుకెళ్ళాలి. అంటే n మైనస్ 1 బ్రాకెట్ ఓపెన్ 9 350 మైనస్ 17. ఇప్పుడు తీసేయాలి. 350లో నుంచి 17 తీసేయాలి. ఇక్కడ రఫ్ చేద్దాము. 350లో నుంచి 17 తీసేస్తున్నాం. సో ఎంత అవుతుంది? ఇక్కడ 10 నుంచి 7 పోతే 3, ఇక్కడ 4 ఉంటుంది. 4 నుంచి 1 పోతే ఎంత? 3, 3కు 3 333. సో n మైనస్ 1 ఆఫ్ 9 ఈజ్ ఈక్వల్ టు 333 వచ్చిందా. ఇప్పుడు మళ్ళీ ఏం పంపించవచ్చు? 9ని కూడా అక్కడ వరకు తీసుకెళ్ళవచ్చు. సో 333/9
అంటే ఇక్కడ మిగిలేది ఏంటిది జస్ట్ n-1 అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడండి, ఇక్కడ 3 3 9, 3 1 3 1 3 1 అంటే 111/3. ఇంకా క్యాన్సిల్ అవుతుంది. 3 1 3 3 3 9, 2 మిగులుతుంది, 3 7 21. సో n-1 = 37. ఈ -1 కూడా అటువైపు తీసుకెళ్తే n = ఎంత అవుతుంది మనకు 38 అవుతుంది అనమాట. సో పదాల సంఖ్య మొత్తం ఎంత 38 పదాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, పదాల సంఖ్య వచ్చిన తర్వాత పదాల మొత్తం కనుక్కోవాలి. సో SN కనుక్కోవాలి. SN కి సూత్రం ఏంటిది, ఇక్కడ n/2 బ్రాకెట్ ఓపెన్ a ప్లస్ an రాద్దాం. మనకు చివరి పదం తెలుసు, మొదటి పదం తెలుసు, n కూడా తెలుసు, కాబట్టి ఈ సూత్రం వేసుకుంటున్నాం అనమాట. a తెలుసు, an తెలుసు, n తెలుసు. సో మనకు పదాల మొత్తం కనుక్కోవడం చాలా ఈజీ. సో S38 ఎందుకు రాసుకున్నాం, పదాల సంఖ్య 38 కాబట్టి S38 38 పదాల మొత్తాన్ని మనం ఇప్పుడు కనుక్కోవాలి. సో ఎక్కడైతే n ఉందో అక్కడ ఏం పెట్టాలి, మనం 38 పెట్టాలి. 38/2. a అంటే ఎంత 17 ప్లస్ an అంటే ఎంత చివరి పదం 350. ఇప్పుడు ఇక్కడ రాద్దాం. ఇది క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేసుకుందాం. 2 1 2 2 1 2 9 అంటే 19. ఇప్పుడు 350 ప్లస్ 17. చూడండి ఇక్కడ 350 ప్లస్ 17 రెండు కూడదాం. 7కు 7 5 1 6 3కు 3 367. సో ఇక్కడ 367 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు S38 విలువ రెండింటిని గుణించేస్తే మనకు S38 వచ్చేస్తుంది. ఇప్పుడు 367 × 19 గుణిద్దాం. 9 ఏళ్ళ 63, 6 చేతాలు, 6 9 54, 54 ఇన్ని 6 ఎంత 60, 6 చేతాలు, 3 9 27, 27 ప్లస్ 6, 27 ఇన్ని 6 34, 33, 1 7 7, 1 6 6, 1 3 3, 3 7 9 6 69 73. సో S38 ఎంత 6973. అంటే 38 పదాల మొత్తం ఎంత అంటే 6973. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం పదాల సంఖ్యని కనుక్కున్నాం, పదాల మొత్తం అంటే 38 పదాల మొత్తం కూడా మనం కనుక్కోవడం జరిగింది అనమాట. ఓకే. ఐదవది, ఒక అంక శ్రేణిలో రెండవ మూడవ పదాలు వరుసగా 14 మరియు 18 అయినా 51 పదాల మొత్తము కనుగొనుము అన్నాడు. సరే, ఇక్కడ ఒక అంక శ్రేణిలో రెండవ మూడవ పదాలను ఈ విధంగా మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ రెండవ పదం అంటే ఏ విధంగా రాస్తాం మనము, A2 = ఎంత 14. అదేవిధంగా మూడో పదం అన్నాడు. సో A3 = ఏంటిది 18. ఓకేనా? రైట్. D ఎట్లా వస్తుంది మరి మనకు అంటే A3 - A2 అంతే కదా. ముందున్న పదం నుంచి దాని వెనుకున్న పదాన్ని తీసేస్తే వచ్చేదే D, సామాన్య భేదం. సో 18 - 14. 18 - 14 అంటే చూడండి ఇక్కడ A3 - A2 దట్ ఈజ్ ఈక్వల్ టు 18 - 14 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. D ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చింది. నెక్స్ట్ ఇంకేమి వచ్చింది ఇక్కడ 51 పదాల మొత్తం కనుక్కోమన్నాడు. అంటే పదాల సంఖ్య మనకు తెలుసు, n = 51. సో మనం కనుక్కోవాల్సింది ఏంటిదంటే 51 పదాల మొత్తము అంటే S51 = ఎంత, ఇది మనం కనుక్కోవాలి. ఇది లెక్క. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఇక్కడ ఒక అంక శ్రేణిలో రెండవ మూడవ పదాలు, ఇది రెండవ పదము, రెండవ పదం ఎంత 14, మూడవ పదం అంటే ఎంత 18 వాడిచ్చిండు. మరి D ఎట్లా వచ్చింది అంటే మూడో పదంలో నుంచి రెండో పదం తీసేస్తే మనకు D వస్తుంది. వరుసగా ఉండే పదాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క భేదం రెండో పదం నుంచి ఒకటో పదం తీసేయాలన్నమాట, లేదా మూడో పదం నుంచి రెండో పదం తీసేయాలి, తెలుసు కదా. సో మనకి ఎంత వచ్చింది 18 వెళ్ళి 14 పోతే 4, అది D. తర్వాత n = 51 ఎట్లా వచ్చింది, ఇక్కడ 51 పదాల మొత్తము అన్నాడు. సో మొత్తం అక్కడ ఉన్న పదాలు ఎన్ని 51 పదాలు. సో n = 51. మనం కనుక్కోవాల్సింది ఏంటిదంటే ఆ 51 పదాల మొత్తం కనుక్కోమన్నాడు కాబట్టి 51 పదాల మొత్తం S51 = ఎంత, అది మనం కనుక్కోవాలి. ఇది లెక్క. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, A2 = 14 కదా, దాని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, A + D గా రాసుకోవచ్చు కదా, A + 1D లేదా A + D గా రాసుకోవచ్చు. దట్ ఈక్వల్స్ టు 14. ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ A3 అన్నాడు కదా. సో A3 = 18. దీన్ని ఏం రాసుకోవచ్చు, A + 2D గా రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 18. వచ్చిందా? రెండోది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ D కూడా మనకు ఉంది కాబట్టి ఆ D విలువని తీసుకొచ్చి ఇందులో ప్రతిక్షేపిద్దాం. ఎందులో దాంట్లో ప్రతిక్షేపించి చూద్దాం. ఇప్పుడు A + D అంటే ఎంత 4 = 14.
సో ఇక్కడ ఏ ఈక్వల్ ఏమవుతుందంటే 4 ఇటువైపు తీసుకొస్తే 14కి 4 పోతే ఎంత 10. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 10. సో ఏ వచ్చింది మనకు, n వచ్చింది, ఓకేనా. ఇంకా డి కూడా మనకు ఉంది, n ఈజ్ ఈక్వల్ టు ఉంది. సో సూత్రంలో మనం ప్రతిక్షేపించుకుందాం. ఏం సూత్రం అది? ఎస్ n ఈజ్ ఈక్వల్ టు n/2 బ్రాకెట్ ఓపెన్ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఈ సూత్రంలో ప్రతిక్షేపించుకోవాలి. చూడండి ఇక్కడ n మనకు తెలుసు ఎంత 51, అది ఇక్కడ రాద్దాం. 2కు 2. ఏ మనకు తెలుసు ఎంత 10. ఓకే, n మైనస్ 1 అంటే ఎంత ఇక్కడ 51 మైనస్ 1. డి అంటే తెలుసు ఎంత వచ్చింది మనకు 4 వచ్చింది, ఇక్కడ రాద్దాం. అన్ని ప్రతిక్షేపించుకున్నాం కదా, రైట్. ఒకవేళ ఇది క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ వేసుకోవచ్చు, క్యాన్సిల్ కాదు కాబట్టి అట్లే పెట్టుకుందాం. 51/2 2 10లు ఎంత 20 ప్లస్ 51 నుంచి 1 పోతే ఎంత 50 రాసుకుందాం. 50 ఇంటూ 4. ఓకే, ఇప్పుడు ఇక్కడ చేద్దాం. 51/2 బ్రాకెట్ ఓపెన్ 20కి 20 రాద్దాం ప్లస్ 54ల 200 అంతే కదా. 4 0 0 4 5ల 20, రైట్. నెక్స్ట్ ఇప్పుడు 51/2 రాసుకొని 200 ప్లస్ 20 ఎంత 220. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుందాం. 2 11ల 0. ఓకే, అప్పుడు మనకి ఏమొచ్చింది 51 ఇంటూ 110, రైట్. ఈ 0 ఇక్కడ పెట్టేసుకుని ఏం చేద్దామంటే 11 ఎక్కంతో దీన్ని గుణిద్దాం. 11 ఎక్కం 11, 1 ఏతాలు 11 5 55, 55 1 56. సో 56 10. ఏంటిది 56 10? ఎస్ 51. అంటే 51 పదాల మొత్తము ఎంత అంటే 5610. ఓకేనా, రైట్.